పేషెంట్ 27వ తారీఖుని అమలాపురం హాస్పిటల్లో ఎక్కువగా పీవీ బ్లీడింగ్ అవుతుంది. అంటే ఆమెకి 50 years మెన్సెస్ ఆగిపోయిన తర్వాత ఒక 6 months గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనిపించింది. బ్లీడింగ్ కనిపించేటప్పటికి అమలాపురం హాస్పిటల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు స్కానింగ్ చేయించారు. స్కానింగ్ చేయించిన తర్వాత స్కానింగ్ లో గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్స్ 2 పక్కల రైట్ లెఫ్ట్ 2 ఉన్నాయని స్కాన్ లో ఇచ్చారు. దాంతో పాటుగా ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువ ఉంది అని, గర్భసంచి లోపల పొర మందం ఎక్కువగా ఉంది. అది ఉండడం ఆ ఏజ్ లో వయసు పెరిగే కొద్దీ గర్భసంచి పరిమాణం కానీ ఆ పొర థిక్నెస్ ఇవన్నీ తగ్గుకుంటా రావాలి. దాని తగ్గుకుంటా కాకుండా పొర మందం అది పెరిగింది అని చెప్పేసి స్కానింగ్ ద్వారా తెలుసుకున్న డాక్టర్ గారు సర్జరీ పడుతుంది అని అమలాపురంలో చెప్పారు. వీళ్ళు పుల్లేటిపూర్ గ్రామానికి చెందిన వారు, వాళ్ళకి తెలిసిన వారు ఇక్కడికి రెఫర్ చేయడం జరిగింది. ముమ్మిడివరంలో సావిత్రి హాస్పిటల్లో బాగా చేస్తున్నారని వాళ్ళు చెప్పడం, అమలాపురం హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి సర్జరీ చేసాము. గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్ ఈ 2 ఫైబ్రాయిడ్స్ కూడా తొలగించడం జరిగింది. పేషెంట్ ఈస్ డూయింగ్ వెల్. ఎలా ఉందమ్మా? ఏం తీసుకున్నారు పొద్దు నుంచి? పాలు దోశనా? వాటర్ అయితే తాగుతున్నారా? మంచినీళ్ళు బండం తీసుకున్నారా? తేలిగ్గా ఉందా? వాష్రూమ్ మీద బాగానే ఫ్రీగానే అయింది కదా? ట్యూబ్ తీస్తారు కదా? 4 కదమ్మా, ఇంకా తాగాలి వాటర్. అటు నడుస్తున్నారు కదా? బాగానే ఉందా? ఓకే, సరే. నమస్తే అండి, మాది పుల్లెటూరు నుంచి వచ్చామండి. మా మిస్సెస్కి చాలా కొంచెం క్రిటికల్గా అని చెప్పారు. బయట అడిగితే ఇది డాక్టర్ గారు రిసీవ్ చేశారండి. చాలా కష్టపడ్డారు డాక్టర్ గారు, చాలా బాగా చేశారండి. అయితే ఇప్పటికి 3 రోజులు అవుతుందంటే ఆవిడ చాలా ఫ్రీగా ఉందండి. డాక్టర్ గారు కూడా ఎనీ టైం ఇప్పుడు ప్రతి ఒక గంటకో 2 గంటలకు వచ్చి ప్రతి విషయం చూసుకునేవారండి పేషెంట్ని. అలాగే నర్సులు, స్టాఫ్ కూడా చాలా బాగా చేశారండి. చాలా ధన్యవాదాలండి.